శాంతి. ఈరోజు 9/2/26 ఫిబ్రవరి 9వ తేదీ. బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, పేదల పాలిటి పెన్నిధి అయిన బాబా మిమ్మల్ని గవ్వల నుండి వజ్రతుల్యంగా తయారు చేసేందుకు వచ్చారు. కావున మీరు సదా వారి శ్రీమతంపై నడవండి. పేదల పాలిటి పెన్నిధి అయిన బాబా మిమ్మల్ని గవ్వల నుండి వజ్రతుల్యంగా తయారు చేసేందుకు వచ్చారు. కావున మీరు సదా వారి శ్రీమతంపై నడవండి. ఈరోజు ప్రశ్న: మొట్టమొదట మీరందరికీ ఏ ఒక్క గుహ్య రహస్యాన్ని అర్థం చేయించాలి? మొట్టమొదట మీరందరికీ ఏ ఒక్క గుహ్య రహస్యాన్ని అర్థం చేయించాలి? ఏ గుహ్య రహస్యాన్ని? జవాబు: బాప్ దాదా రహస్యాన్ని వివరించాలి. ఇక్కడ మనం బాప్ దాదా వద్దకు వచ్చామని మీకు తెలుసు. ఇక్కడ వీరిరువురు కలిసి ఉన్నారు. శివుని ఆత్మ కూడా వీరిలో ఉంది, అలాగే బ్రహ్మ ఆత్మ కూడా ఉంది. ఒకరు ఆత్మ, ఇంకొకరు పరమాత్మ. కావున మొట్టమొదట బాప్ దాదాలిరువురు కలిసి ఉన్నారని గుహ్య రహస్యాన్ని అందరికీ అర్థం చేయించండి. బాప్ అంటే శివబాబా, దాదా అని అంటే బ్రహ్మబాబా. ఇద్దరు కలిసి ఉన్నారనే గుహ్య రహస్యాన్ని అందరికీ అర్థం చేయించండి. ఈ దాదా బ్రహ్మబాబా భగవంతుడు కారు. మనుషులు ఎవరు భగవంతుడు కాజాలరు. భగవంతుడు అని నిరాకారుణ్ణి అంటారు. ఆ తండ్రి శాంతిధామంలో ఉంటారు. ఈ గుహ్య రహస్యాన్ని అందరికీ వినిపించాలి. ఈరోజు పాట: చివరికి నేడు ఆ రోజు వచ్చింది. ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్. ఓం శాంతి. బాబా దాదా ద్వారా అనగా శివబాబా బ్రహ్మబాబా ద్వారా అర్థం చేయిస్తారు. ఇది పక్కా చేసుకోండి. లౌకిక సంబంధంలో తండ్రి వేరుగా తాత వేరుగా ఉంటారు. తండ్రి ద్వారా తాత వారసత్వం లభిస్తుంది. తాత వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని అంటారు. వారు పేదల పాలిటి పెన్నిధి. ఎవరైతే వచ్చి పేదలను కిరీట యోగ్యులుగా తయారు చేస్తారో వారినే పేదల పాలిటి పెన్నిధి అని అంటారు. కావున మొట్టమొదట వీరు ఎవరు అన్నదానిపై పూర్తి నిశ్చయం ఉండాలి. శివబాబా ఎవరు అన్నదానిపైన పూర్తి నిశ్చయం ఉండాలి. చూసేందుకు వీరు సాకార మానవుడే. వీరిని అందరూ బ్రహ్మ అని అంటారు. మీరంతా బ్రహ్మకుమారి కుమారులు. మాకు శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది అని మీకు తెలుసు. ఆ అందరి తండ్రి వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. తండ్రి సుఖం వారసత్వాన్ని ఇస్తారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణుడు దుఃఖపు శాపాన్ని ఇస్తాడు. భక్తి మార్గంలో భగవంతుడిని వెతికేందుకు ఎంతో కష్టపడతారు. కానీ వారు ఎవరికీ లభించరు. నీవే తల్లివి తండ్రివి అని భారతవాసులు గానం చేస్తారు. మళ్ళీ ఇంకొక వైపు మీరు వచ్చినప్పుడు మాకు మీరు తప్ప ఇంకెవ్వరూ ఉండరు అని కూడా అంటారు. మేము ఇంకెవరిపైన మమకారాన్ని ఉంచము అని అంటారు. మాకొక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ తండ్రి పేదల పాలిటి పెన్నిధి అని మీకు తెలుసు. పేదలను వారు షావుకారులుగా తయారు చేస్తారు. గవ్వలను వజ్రతుల్యంగా తయారు చేస్తారు. అనగా కలియుగ పతిత నిరుపేదల నుండి సత్యుగ కిరీటధారులుగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. ఇక్కడ మనం బాప్ దాదా వద్దకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ వీరిరువురు కలిసి ఉన్నారు. శివుని ఆత్మ కూడా వీరిలో ఉంది, అలాగే బ్రహ్మ ఆత్మ కూడా ఉంది. కావున వీరు ఇద్దరు కదా, ఒకరు ఆత్మ, ఇంకొకరు పరమాత్మ. మీరందరూ ఆత్మలే. ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలం వేరుగా ఉన్నారు అని అంటారు. మొదటి నంబర్లో కలుసుకునేది ఆత్మలైన మీరే. ఆత్మలు పరమాత్మ అయిన తండ్రితో కలుసుకుంటారు. వారి కొరకే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మీరు వారి పిల్లలు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది. భారతదేశం ఏదైతే శిరో కిరీటంగా ఉండేదో అది ఇప్పుడు ఎంత నిరుపేదగా అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ పిల్లలైన మిమ్మల్ని శిరో కిరీటంగా తయారు చేసేందుకు వచ్చాను. మీరు డబల్ కిరీటధారులుగా అవుతారు. ఒకటేమో పవిత్రత కిరీటము, దాన్ని ప్రకాశంగా చూపిస్తారు. ఇంకొకటి రత్నజడితమైన కిరీటము. కావున మొట్టమొదట బాప్ దాదాలిరువురు కలిసి ఉన్నారు అన్న ఈ గుహ్యమైన రహస్యాన్ని అందరికీ అర్థం చేయించాలి. ఇతడు భగవంతుడు కాదు. మనుషులెవరు భగవంతుడు కాజాలరు. భగవంతుడు అని నిరాకారుణ్ణి అంటారు. ఆ తండ్రి శాంతిధామంలో ఉంటారు.
ఇక్కడ ఆత్మలైన మీరందరూ ఉంటారు. దీన్ని నిర్వాణధామము లేక వానప్రస్థము అని అంటారు. మళ్ళీ ఆత్మలైన మీరు శరీరాన్ని ధారణ చేసి ఇక్కడ పాత్రను అభినయించవలసి ఉంటుంది. అర్ధకల్పం సుఖపు పాత్ర ఉంటుంది, అర్ధకల్పం దుఃఖపు పాత్ర ఉంటుంది. ఎప్పుడైతే దుఃఖము అంతిమం వస్తుందో అప్పుడు నేను వస్తాను అని తండ్రి అంటారు. ఈ డ్రామా రచింపబడి ఉంది. డ్రామాను గూర్చి బాబా మురళిలో చాలా బాగా అర్థం చేయించారు. ఆ మురళిని పిల్లలు చదవాలి. మీరు ఇక్కడికి బట్టి చేసేందుకు వస్తారు, కావున ఇక్కడ బయటివేవి గుర్తుకు రాకూడదు. మధువనానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మాతా పితలు మరియు పిల్లలు ఉన్నారు. ఇక్కడ శూద్ర సాంప్రదాయం వారెవ్వరూ లేరు. ఎవరైతే బ్రాహ్మణులు కారో వారిని శూద్రులు అని అంటారు. వారి సాంగత్యం ఇక్కడ లేనే లేదు. ఇక్కడ కేవలం బ్రాహ్మణుల సాంగత్యమే ఉంది. శివ్ బాబా బ్రహ్మ ద్వారా తమను నరకం నుండి తొలగించి స్వర్గ రాజధానికి అధిపతులుగా తయారు చేసేందుకు వచ్చారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనం యజమానులము కాము, ఎందుకంటే మనం పతితులుగా ఉన్నాం. మనం పావనంగా ఉండేవారము. మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగి సతో రజో తమోలలోకి వచ్చాము. మెట్ల చిత్రంలో 84 జన్మల లెక్క వ్రాయబడి ఉంది. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఏ పిల్లలనైతే మొట్టమొదట కలుసుకుంటారో వారే మొట్టమొదట సత్యుగంలోకి వస్తారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. రచయిత మరియు రచన జ్ఞానమంతా ఒక్క తండ్రి వద్దే ఉంది. తానే మనుష్య సృష్టికి బీజరూపము. తప్పకుండా బీజంలోనే ఈ వృక్షం ఉత్పత్తి, పాలన మరియు నాశనము ఎలా జరుగుతుంది అన్న జ్ఞానం ఉంటుంది. దీన్ని తండ్రియే అర్థం చేయిస్తారు. భారతవాసులమైన మనం పేదలుగా ఉన్నామని ఇప్పుడు మీకు తెలుసు. దేవి దేవతలు ఉన్నప్పుడు ఎంతో షావుకారులుగా ఉండేవారు. వజ్రాలతో ఆడుకునేవారు. వజ్రాల మెహళ్లలో ఉండేవారు. మీరు ఏ విధంగా 84 జన్మలు తీసుకుంటారో ఇప్పుడు తండ్రి స్మృతిని కలిగిస్తారు. హే పతిత పావన, పేదల పాలిటి పెన్నిధి అయిన తండ్రి, పేదలైన మమ్మల్ని మళ్ళీ స్వర్గానికి అధిపతులుగా తయారు చేయండి అని కూడా పిలుస్తారు. స్వర్గంలో అపారమైన సుఖాలు ఉండేవి. ఇప్పుడు అపారమైన దుఃఖాలున్నాయి. ఈ సమయంలో అందరూ పూర్తి పతితులుగా అయిపోయారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు ఇది కలియుగాంతము, మళ్ళీ సత్యుగం కావాలి. మొదట భారతదేశంలో ఒక్క ఆది సనాతన దేవి దేవతా ధర్మమే ఉండేది. ఇప్పుడు అది ప్రాయలోపమైపోయింది. మిగిలిన వారంతా తమను హిందువులుగా పిలుచుకుంటారు. ఈ సమయంలో క్రైస్తవుల జనాభా పెరిగిపోయింది. ఎందుకంటే హిందూ ధర్మం వారందరూ బదిలీ అయిపోయారు. నిజానికి దేవి దేవతలైన మీ కర్మలు శ్రేష్టంగా ఉండేవి. మీరు పవిత్ర ప్రవృత్తి మార్గం వారిగా ఉండేవారు. ఇప్పుడు రావణ రాజ్యంలో పతిత ప్రవృత్తి మార్గం వారిగా అయిపోయారు. కావున దుఃఖితులుగా ఉన్నారు. సత్యుగాన్ని శివాలయము అని అంటారు. అది శివబాబా ద్వారా స్థాపించబడిన స్వర్గము. నేను వచ్చి పిల్లలైన మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేసి మీకు సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని వారసత్వాన్ని ఇస్తాను అని తండ్రి అంటారు. వీరు బాప్ దాదా, వీరిని మర్చిపోకండి. శివబాబా బ్రహ్మ ద్వారా మనల్ని స్వర్గానికి అర్హులుగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే పతిత ఆత్మ ఎప్పటి వరకైతే పావనంగా అవ్వదో అప్పటి వరకు ముక్తిధామంలోకి వెళ్ళలేదు. నేను వచ్చి మీకు పావనంగా అయ్యే మార్గాన్ని తెలియచేస్తాను అని తండ్రి అంటారు. నేను మిమ్మల్ని పదమపతులుగా స్వర్గానికి అధిపతులుగా తయారు చేసి వెళ్తాను. తప్పకుండా మీకు మేము స్వర్గాధిపతులుగా ఉండేవారము అన్న స్మృతి కలిగింది. ఆ సమయంలో చాలా కొద్ది మందే ఉండేవారు. ఇప్పుడైతే ఎంతోమంది మనుషులు ఉన్నారు. సత్యుగంలో 9 లక్షల మంది ఉంటారు. కావున నేను వచ్చి బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపనను, శంకరుని ద్వారా వినాశనాన్ని చేయిస్తాను అని చెప్తారు. ఏర్పాట్లన్నీ కల్పపూర్వం వలె జరుగుతున్నాయి. ఎన్ని బాంబులు తయారు చేస్తారు. 5-6 సంవత్సరాల క్రితం కూడా ఈ మహాభారత యుద్ధం జరిగింది. భగవంతుడు వచ్చి రాజయోగం నేర్పించి మనుషులను నరుడి నుండి నారాయణుడిగా తయారు చేశారు. కావున తప్పకుండా కలియుగ పురాతన ప్రపంచ వినాశనం జరగాలి. మొత్తం అడవి అంతటికీ మంటలు అంటుకుంటాయి, లేకపోతే వినాశనం ఎలా జరుగుతుంది? ఈ రోజుల్లో బాంబుల్లో అగ్నిని కూడా నింపుతారు. కుండపోతగా వర్షం కురుస్తుంది. భూకంపాలు మొదలైనవన్నీ వస్తాయి. అప్పుడే వినాశనం జరుగుతుంది. పాత ప్రపంచ వినాశనము, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇది సంగమయుగము.
రావణ రాజ్యం వినాశనమై రామరాజ్యం జిందాబాద్ అవుతుంది. కొత్త ప్రపంచంలో కృష్ణుని రాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణలకు బదులుగా కృష్ణుని పేరును వ్రాస్తారు. ఎందుకంటే కృష్ణుడు సుందరమైనవాడు, అందరికన్నా ప్రియమైన పిల్లవాడు. మనుషులకైతే తెలియదు కదా. కృష్ణుడు వేరే రాజధానికి చెందినవాడు, రాధ వేరే రాజధానికి చెందింది. భారతదేశం శిరోకిరీటంగా ఉండేది, ఇప్పుడు నిరుపేదగా ఉంది. మళ్ళీ తండ్రి వచ్చి శిరోకిరీటంగా తయారు చేస్తారు. పవిత్రంగా అవ్వండి మరియు నన్ను ఒక్కడినే స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానులుగా అయిపోతారని ఇప్పుడు తండ్రి అంటారు. ఎవరైతే సేవ చేసి తమ సమానంగా తయారు చేస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు, డబల్ కిరీటధారులుగా అవుతారు. సత్యుగంలో రాజు, రాణి మరియు ప్రజలందరూ పవిత్రంగా ఉంటారు. ఇప్పుడైతే ఇది ప్రజల రాజ్యము. ఇప్పుడు 2 కిరీటాలు లేవు. ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడే నేను వస్తానని తండ్రి అంటారు. ఇప్పుడు నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. నేనే పతిత పావనుడను. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ నుండి మలినాలు తొలగిపోతాయి. మళ్ళీ మీరు సతోప్రధానులుగా అయిపోతారు. ఇప్పుడు నల్లవారి నుండి సుందరమైన వారిగా అవ్వాలి. కాలేస్తే గోరా అంటారు బాబా. బంగారంలో మలినాలు కలవటంతో నల్లగా అయిపోతుంది. కావున ఇప్పుడు మలినాలను తొలగించాలి. మీరు కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయారు. ఇప్పుడు ఇక జ్ఞానచితిపై కూర్చోండి మరియు అందరి నుండి మమకారాన్ని అంతం చేసేయండి అని అనంతమైన తండ్రి చెప్తున్నారు. ఒక్క ప్రియుడినైనా నాకు మీరందరూ ప్రేయసులు. భక్తులందరూ భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. సత్యత్రేత యుగాల్లో భక్తి ఉండదు, అక్కడ జ్ఞాన ప్రారంధం ఉంటుంది. తండ్రి వచ్చి జ్ఞానం ద్వారా రాత్రిని పగలుగా తయారు చేస్తారు. శాస్త్రాలు చదవటం ద్వారా పగలుగా అవుతుందని కాదు, అదంతా భక్తి మార్గ సామాగ్రి. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు ఒక్క తండ్రియే. వారు వచ్చి సృష్టి చక్ర జ్ఞానాన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు మరియు యోగాన్ని నేర్పిస్తారు. ఈశ్వరునితో యోగాన్ని జోడించేవారు యోగేశ్వరులుగా మరియు వారు రాజరాజేశ్వరులుగా రాజరాజేశ్వరిగా అవుతారు. మీరు ఈశ్వరుని ద్వారా రాజాదిరాజులుగా అవుతారు. పావన రాజులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వారే పతితులుగా అవుతారు. వారే పూజ్యులుగా మళ్ళీ వారే పూజారులుగా అయిపోతారు. ఇప్పుడు ఎంత వీలైతే అంత స్మృతి యాత్రలో ఉండాలి. ప్రేయసి ప్రియులు స్మృతి చేస్తారు కదా. కన్య నిశ్చితార్థం జరిగితే ఇక వారు ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. ఈ ప్రియునికి భక్తి మార్గంలో ఎంతోమంది ప్రేయసులు ఉన్నారు. దుఃఖంలో అందరూ హే భగవంతుడా దుఃఖాన్ని హరించు, సుఖాన్ని ఇవ్వు అని తండ్రిని తలుచుకుంటారు. ఇక్కడ శాంతి లేదు, సుఖము లేదు. సత్యుగంలో 2 ఉంటాయి. ఇప్పుడు ఆత్మలైన మనం ఏ విధంగా 84 జన్మల పాత్రను అభినయిస్తామో మీకు తెలుసు. బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అవుతారు. 84 జన్మల మెట్లు బుద్ధిలో ఉన్నాయి కదా. ఇప్పుడు ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయాలి. తద్వారా పాపాలు అంతమవుతాయి. కర్మ చేస్తూ కూడా బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. తండ్రి నుండి మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పవిత్రత ప్రకాశం వస్తూ ఉంటుంది, మలినాలు తొలగిపోతూ ఉంటాయి. పిల్లలు ఎంత వీలైతే అంత సమయాన్ని కేటాయించి స్మృతి చేసేందుకు ఉపాయం ఆలోచించాలి. ఉదయం వేళ మంచి సమయం లభిస్తుంది. ఈ పురుషార్థం చెయ్యాలి. ఏ పురుషార్థము? స్మృతి చేస్తూ పవిత్రత ప్రకాశంని తీసుకుని వచ్చే పురుషార్థము. అంత మలినాలు కూడా తొలగిపోతాయి పవిత్రత ప్రకాశంని నింపుకుంటే. గృహస్థ వ్యవహారంలో ఉండండి. పిల్లల సంభాళన మొదలైనవి కూడా చేయండి. కానీ ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవ్వండి. కామచితిపైకి ఎక్కకండి. ఇప్పుడు మీరు జ్ఞానచితిపై కూర్చున్నారు. ఈ చదువు చాలా ఉన్నతమైంది. ఇందుకు బంగారు పాత్ర కావాలి. మీరు తండ్రిని స్మృతి చేయడం ద్వారా బంగారు పాత్రగా అవుతారు. స్మృతిని మర్చిపోవడం వల్ల మళ్ళీ లోహపు పాత్రగా అవుతారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా స్వర్గాధిపతులుగా అవుతారు. ఇది చాలా సహజము. ఇందులో పవిత్రత ముఖ్యమైంది. స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయడం ద్వారా స్వర్గానికి అధిపతులుగా అవుతారు.
మీరు ఇల్లు వాకిళ్లను వదలకూడదు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. 63 జన్మలు మీరు పతిత ప్రపంచంలో ఉన్నారు. ఇప్పుడు శివాలయంలోకి, అమర్లోకంలోకి వెళ్ళేందుకు మీరు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే ఏమవుతుంది? ఇందులో ఎంతో సంపాదన జరుగుతుంది. పంచవికారాలపై విజయం పొందాలి. అప్పుడు జగజ్జీతులుగా అవుతారు. లేకపోతే పదవిని పొందలేరు. అందరూ మరణించవలసిందే. ఇది అంతిమ జన్మ. మీరు మళ్ళీ వెళ్ళి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు అని తండ్రి చెప్తారు. అక్కడ వజ్రాలతో రత్నాలతో గనులు నిండుగా ఉంటాయి. అక్కడ మీరు వజ్రాలతో రత్నాలతో ఆడుకుంటూ ఉంటారు. కావున ఇటువంటి తండ్రికి చెందిన వారిగా అయి వారి మతంపై కూడా నడవాలి కదా. శ్రీమతం ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు. రావణుని మతం ద్వారా మీరు భ్రష్టాచారులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి శ్రీమతంపై నడుస్తూ తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయాలి. వారి ఇంకెటువంటి కష్టాన్ని ఇవ్వరు. భక్తి మార్గంలో మీరెన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. ఇప్పుడు కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. స్వదర్శన చక్రధారులుగా అయినట్లయితే మీరు 21 జన్మల కొరకు చక్రవర్తి రాజులుగా అయిపోతారు. మీరు అనేక సార్లు రాజ్యాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు. అర్ధకల్పం సుఖం ఉంటుంది, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది. నేను కల్పకల్పము సంగమ యుగంలో వస్తాను. నేను వచ్చి మిమ్మల్ని సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తానని తండ్రి అంటారు. మనం ఏ విధంగా చక్రాన్ని చుట్టి వస్తామో ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఈ చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి జ్ఞానసాగరుడు. మీరిక్కడ అనంతమైన తండ్రి ముందు కూర్చున్నారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా మీకు వారసత్వాన్ని ఇస్తారు. కావున ఇప్పుడు వినాశనానికి ముందే తండ్రిని స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. అచ్చా, మీఠే మీఠే సిక్కిలదే బచ్చోं प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, నిరంతరము బాబా స్మృతిలో ఉండేందుకు బుద్ధిని బంగారు పాత్రగా తయారు చేసుకోవాలి. కర్మ చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండాలి. స్మృతి ద్వారానే పవిత్రత రూపీ ప్రకాశం వస్తుంది. రెండవ పాయింట్, మురళిని వినడం ఎప్పుడూ మానకూడదు. డ్రామా రహస్యాన్ని యథార్థ రీతిగా అర్థం చేసుకోవాలి. బట్టిలో ఉన్నప్పుడు బయట విషయాలేవి గుర్తుకు రాకూడదు. ఈరోజు వరదానము, హోలీ హంస భవ. పరస్పరంలో విశేషతలను చూస్తూ వర్ణన చేస్తూ ఉండే శ్రేష్టత సంపన్నమైన హోలీ హంస భవ. పరస్పరంలో విశేషతలను చూస్తూ వర్ణన చేస్తూ ఉండే శ్రేష్టత సంపన్నమైన హోలీ హంస భవ. సంగమయుగంలో పిల్లలు ప్రతి ఒక్కరికి జ్ఞానం ద్వారా ఏదో ఒక విశేష గుణం తప్పక ప్రాప్తమవుతుంది. కావున హోలీ హంసలుగా అయి ప్రతి ఒక్కరి విశేషతను చూడండి మరియు వర్ణన చేయండి. ఏ సమయంలోనైనా ఎవరి బలహీనతలనైనా చూస్తూ లేక వింటూ ఈ బలహీనత వీరిది కాదు, నాది అని భావించండి. ఎందుకంటే మనందరం ఒకే తండ్రికి, ఒకే పరివారానికి, ఒకే మాలకు మణులుగా ఉన్నాము. ఏ విధంగా మీ బలహీనతను ప్రసిద్ధం చేయాలనుకోరో అలా ఇతరుల బలహీనతలను కూడా వర్ణన చేయకండి. హోలీ హంసలు అనగా విశేషతలను గ్రహించటము మరియు బలహీనతలను అంతం చెయ్యటము. స్లోగన్, సమయాన్ని పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయులు. సమయాన్ని పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయులు. అచ్చా, అవ్యక్త సూచనలు. ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా అవ్వండి. ఎలా అయితే మణుల విశేషత ఒకే రకమైన మణులు మాలలో ఒకే దారంలో త్రిప్పబడతాయి. వైజయంతి మాలలోని మణులైన మీరు కూడా ఎప్పుడైతే ఏక మతంలో, ఒక్కరి లగనంలో, ఏకరస స్థితి కలిగిన ఒక్కరుగా కనిపిస్తారో అప్పుడే మాలలో తిప్పబడతారు. ఒకవేళ పరస్పరంలో 2 మతాలు ఉన్నట్లయితే వారు వేరే మాలలో అనగా 16,000 మాలలోని మణులుగా అవుతారు.
కాబట్టి ఒక దారంలో తిప్పబడేటువంటి ఒకేలాంటి మణులుగా కావాలి అంటే ఏక మతంలో ఉండాలి, మరియు ఒకరి లగ్నంలో ఏకరస స్థితిని కలిగిన వారిగా ఉంటే అప్పుడు మనం అలాంటి వైజయంతి మాలలో మణులుగా అవుతాము. ఇదే పురుషార్థాన్ని ఈరోజు మనం చేద్దాము. అచ్చా. ఓం శాంతి.